ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భాగవతం అధ చతుర్థ స్కందము. భాగవతం చదువుకుంటున్నాము. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పృథు చక్రవర్తి గురించి తెలుసుకున్నాము. వేణుని చరిత్ర. ఇప్పుడు రాజర్షి అయిన అంగభూపతి సంతానం గురించి యజ్ఞం చేస్తాడు. యజ్ఞకుండంలో నుంచి ఒక పురుషుడు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసం ఇస్తాడు. అంగరాజు దాన్ని తీసుకొని భార్య అయిన సునీధకు ఇచ్చాడు. సునీధ అధర్ముని వంశానికి చెందిన మృత్యువు యొక్క కుమార్తె. ఆమెకు ఒక పుత్రుడు జన్మించాడు. అతని పేరు వేణుడు. అతడు మాతామహుని గుణగణ లక్షణాలతో చిన్నప్పటి నుంచి అధర్మవర్తనుడై హింసాత్మకుడై మెలిగేవాడు. అడవిలోని సాధు జంతువుల్ని, వీధిలో ఆడుకునే చిన్నపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేవాడు. అంగరాజు తన కుమారుని సరైన మార్గంలో పెట్టాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా విఫలుడయ్యాడు. ఆయన ఎంతో విచారంగా ఇలా తలపోశాడు. భగవంతుడు సంతానం లేని వారి పూజలకు సంతోషించి పుత్ర సంతానం ప్రసాదిస్తాడు. కానీ ఆ పుత్రుడు అతని తల్లిదండ్రుల తన యొక్క కర్మానుగుణంగా పుడతాడు. వాడు సుపుత్రుడైతే తండ్రికి వ్యామోహం పెరిగి సంసార బంధాలు ఇంకా దృఢంగా చుట్టివేసి పరమార్థం గురించి ఆలోచించడం జరగదు. దుష్టుడైన పుత్రుడు ప్రాప్తిస్తే వాడి దుష్టకృత్యాలు భరించలేక గృహ సంసారాదులపై ఆ సంసారం మీద విరక్తి పుట్టి భగవంతుడిని ఆశ్రయించాలనే బుద్ధి పుడుతుంది అని ఆలోచించి అర్ధరాత్రి సమయంలో సర్వము కూడా త్యజించేసి అరణ్యానికి వెళ్ళిపోయాడంట. మంత్రులు, ప్రజలు ఎంత వెతికినా రాజు జాడ కనిపించలేదు. రాజులేని రాజ్యంలో అరాచకం ప్రబలుతుందని, ప్రజారక్షణ గురించి ఎవరో ఒక రాజు ఉండాలి కదా అని తల్లి అయిన సునీధకు, ప్రజలకు, మంత్రులకు ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా భృగువు మొదలైన మునులు ఆలోచించి గత్యంతరం లేక వేణునికే పట్టం కట్టారు. రాజైన వేణుడు నిరంకుశుడై చండశాసనుడై లోకకంటకుడయ్యాడు. తనకంటే గొప్పవాడు, శక్తిమంతుడు ఎవ్వరూ లేరు అనే అహంకారంతో బలం దర్పాలతో గర్వించి యజ్ఞయాగ జపతపాది పుణ్యకర్మలను చెయ్యరాదని, తననే పూజించాలని శాసించాడు. కొందరు ఋషులు, పెద్దలు తనని సన్మార్గంలో పెట్టాలని మంచిగా నచ్చజెప్పి ఏమైనా మారవచ్చునేమో అనే ఆశతో వేణుని వద్దకు వెళ్ళారు. రాజధర్మాలను, ప్రజల్ని ఏ విధంగా ఆదరించి పాలించాలో ఆ సూత్రాలను వివరించి చెప్పారు. రాజు ప్రజలకు తండ్రి వంటివాడు అన్నారు. యజ్ఞయాగాదులు చేయటం వల్ల భగవంతుడు, ఇతర దేవతలు ఎంతో సంతుష్టులై సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారు. నీ యొక్క కీర్తి, ఐశ్వర్యం పెరుగుతాయి. దేశము, ప్రజలు సుఖ సంపదలతో ఉంటారు. అందుచేత యజ్ఞాలు మానివేయటం క్షేమకరం కాదు అని చెప్పారు. బుద్ధిహీనుడు, దుష్టుడైన వేణుడు మునులను హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడాడు. రాజు సర్వదేవతా స్వరూపుడు. మీరు ఆరాధించే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రాదులంతా నాలోనే ఉన్నారు. ప్రత్యక్షంగా నేను మీ ఎదుటనుండగా నన్ను కొలవకుండా ఇతర దేవతలను నా ప్రజలైన మీరు కొలవటం, భర్తను విడిచి ఇతరులతో వ్యభిచరించే జారణిలా ప్రవర్తించటం అన్నమాట. మీరంతా అలాంటి వ్యభిచారం చేసిన వారన్నమాట అని అనటంతో మునులకు పట్టరాని కోపం వచ్చేసింది. వారు శపించకపోయినా వారి ఆగ్రహం అంతా వారి నుంచి ఒక్క హుంకార రూపంలో బయటికి వచ్చేసింది. వేణుని ప్రాణాలు ఎగిరిపోయాయి. సునీధ తన యోగశక్తితో వేణుని శరీరాన్ని కాపాడుతూ భద్రపరిచింది. రాజులేని రాజ్యంలో అరాచకాలు పెరిగిపోయాయి. దుండగులు, దొంగలు, దుష్టులు చెలరేగిపోయారు. ఉత్పాతాలు విజృంభించాయి. మునులంతా మళ్ళీ ఆలోచించారు. మార్గాంతరం కనిపించింది. వేణుని శవం వద్దకు పోయి వాని తొడను మదించారు.
వారి మంత్రశక్తితో దాని నుంచి వికృతాకారం గల ఒక నల్లని మరుగుజ్జు వచ్చాడు. నేనెవరిని, నేను ఏమి చేయాలి అని అడిగాడు. వాడు రాజు కావటానికి పనికిరాడని గుర్తించి, మునులు నీవు బాహుకుడవు, నిషీద అని అన్నారు. నిషీద అంటే కూర్చో అన్నమాట. తరువాత వానిని కొండల మీద అడవుల్లోనూ నివసింపమన్నారు. వాని సంగతి వారే నిషాదులనబడ్డారు. పృథు అవతారం. మునులు మళ్ళీ ఆ శవాన్ని మదించారు. ఈసారి బాహువులను మదించగా కుడివైపు నుంచి ఒక పురుషుడు, ఎడంవైపు నుంచి ఒక స్త్రీ ఉద్భవించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో వచ్చి ఆ పురుషుని సాముద్రిక లక్ష్యాలను పరికించి చూసి, కుడి చేతిలో చక్ర చిహ్నము, పాదాలలో హలము, అంకుశము మొదలైన చిహ్నాలుండటం చూసి వారిద్దరూ లక్ష్మీనారాయణ అంశలతో ఆవిర్భవించారని నిశ్చయించి చెప్పాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. దుందుబులు మ్రోగించారు. గంధర్వులు గానం చేశారు, నృత్యం చేశారు. ఆ పురుషుని పృథువని అందాల రాసి శ్రీవారికి నిరంతర చరణార్చిని అయిన లక్ష్మీ అంశతో వచ్చిన ఆ స్త్రీమూర్తిని అర్చి అని పిలవసాగారు. లోక కళ్యాణం జరుగుతుందని మునులు మిక్కిలి సంతోషించారు. పృథువు మహావిష్ణువు అవతారాల్లో ఒక్కడు. ఆ బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు పృథువునకు పట్టాభిషేకం చేయించాలని సంకల్పించారు. అన్ని ఏర్పాట్లు చేయించారు. కుబేరుడు సువర్ణ సింహాసనం కానుగ్గా ఇచ్చాడు. వరుణుడు ప్రకాశించే గొడుగుని ఇచ్చాడు. వాయుదేవుడు దివ్య వింజామరలనిచ్చాడు. ధర్ముడు కీర్తిమయమైన మాలనిచ్చాడు. యముడు ధర్మదండాలనిచ్చాడు. బ్రహ్మ వేదమయ కవచాన్నిచ్చాడు. సరస్వతీదేవి ముత్యాల హారాన్నిచ్చింది. శ్రీహరి సుదర్శన చక్రాన్ని, లక్ష్మీదేవి తరిగిపోని ఐశ్వర్యాన్ని, శివుడు దశచంద్రం అనే కత్తిని, పార్వతీదేవి శతచంద్రం అనే డాలును, సోముడు శ్వేతాస్వాలను, యోగమయాలైన పాదుకలను బహూకరించారు. సముద్రుడు శంఖాన్నిచ్చాడు. సిద్ధసాధ్యులు అంతర్ధాన శక్తినిచ్చారు. ఋషులు బాగుగా ఆశీర్వదించారు. శాస్త్రోక్తంగా వైభవోపేతంగా పట్టాభిషేకం జరిగింది. మాగధులు స్తోత్రాలతో ప్రశంసలతో పృథు చక్రవర్తిని ముంచెత్తేస్తున్నారు. పృథువు వారిని వారిస్తూ ఇలా అన్నారు: ఓ మాగధులారా, మీరు ఈ విధంగా నన్ను స్తుతించటం తగదు. నేను ఇంకా రాజ్యపాలన ప్రారంభించలేదు. నా గుణగణాదులు ఇంకా ప్రజలకు తెలియరాలేదు. మీ స్తోత్రాలన్నీ ఇప్పుడు అప్రస్తుతము. అర్హత లేకుండా ప్రశంసలను పొంది ఆనందించటం బుద్ధిమంతులు తగదు. నిజానికి మీరు స్తుతించవలసిన వాడు సకల కళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పినప్పటికీ వారి ధోరణి వినకుండా ఇంకా ఇలాగే కొనసాగించారు. ఓ పృథు సార్వభౌమ, నీ గురించి వర్ణించటానికి మాకు శక్తి చాలదు. నీ గురించి మాకు మునులు సవిస్తరముగా చెప్పి స్తుతింపుడని ప్రేరేపించారు. నీవు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడివేనని, లోకంలో సుస్థిరమైన రాజ్యపాలన నెలకొల్పటానికి వేణుని శరీరం నుంచి అవతరించావని మేము వారి నుంచి తెలుసుకున్నాము. అందుచేత ఆ నారాయణుడికి ఒప్పిన వర్ణనలన్నీ నీకును చక్కగా ఒప్పుతాయి కనుక మేము నిన్ను ఈ విధంగా వర్ణిస్తాము. ఈ పృథు చక్రవర్తి లోకంలో ధర్మస్థాపన చేయటానికి అవతరించాడు. ఇతడు ధర్మరక్షకుడు. అధర్మ వర్తనులను శిక్షిస్తాడు. ప్రజలను అన్ని విధాలా సంతోషింపజేస్తాడు. ఆయన చేయు యజ్ఞాలకు సంతుష్టులైన దేవతలు సకల సౌభాగ్యాలను అనుగ్రహిస్తారు. ఈయన రాగద్వేషాలు లేనివాడై సర్వప్రాణులను సమముగా చూస్తాడు. ఆత్రులను ఆదుకుంటాడు. స్వపర భేదం లేకుండా ధర్మయుతంగా న్యాయపాలన చేస్తాడు. ప్రజల పొరపాట్లను మన్నిస్తాడు. శత్రువులను దూరంగా ఉంచుతాడు. సముద్రుని వలె గంభీర మనస్కుడు.
అందరి గౌరవం కాపాడతాడు. బ్రహ్మవేత్తలను బ్రాహ్మణులను గౌరవిస్తాడు. వృద్ధులను ఆదరిస్తాడు. దీనులయందు కరుణ చూపుతాడు. స్త్రీల యందు మాతృభావం చూపుతాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటాడు. విష్ణుమూర్తి వలె తన సామ్రాజ్యాన్ని పాలించి రక్షిస్తాడు. ఈయన బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. భూమి నుంచి సమస్త వస్తు సామాగ్రిని పొందుతాడు. 100 అశ్వమేధ యాగాలను చేయిస్తాడు అని చెప్పారు. పృథు చక్రవర్తి రాజ్యపాలన కార్యక్రమంలో నిమగ్నుడై ఉండగా ప్రజలలో చెలరేగుతున్న ఆకలి హాహాకారాలు వినపడ్డాయి. కారణం ఏమిటని విచారించగా సారహీనమైన భూమి నుంచి చాలినంత ఆహార ఉత్పాదన జరగటం లేదని తెలిసొచ్చింది. పృథు చక్రవర్తి భూమిపై కుపితుడయ్యాడు. బాణం సంధించాడు. భూదేవి గోరూపం ధరించి గజగజ వణికిపోతూ పరుగెత్తనారంభించింది. ఎటు పోతున్న ఆ గోవును వెంబడిస్తుంటే ఇక పరిగెత్తలేక గోరూపంలో ఉన్న భూమాత ఇలా వేడుకుంది. ఓ మహానుభావ, నీవు సకల ధర్మాలు తెలిసిన ప్రభువి, ఏ నేరము చెయ్యని స్త్రీనైనా